ఈ ప్రపంచంలో ఉన్న మానవులు, భారతదేశంలో ఉన్న మనిషి ఎవరైనా గానీ, ఈ మూడింటిని ఎవరైనా చేస్తుర్రా? ఏ వ్యక్తి అయినా తన జీవితంలో కాంప్రమైజ్ కాకుండా జీవిస్తుండా? ఏ వ్యక్తి అయినా మనం మరీ ముఖ్యంగా మన భారతదేశంలో ఎవరు కూడా ప్రపంచం తిరిగి ఆస్వాదించాం. టూర్స్‌కెళ్ళాం మనం. అస్సలు. పొద్దున్న లేస్తే మనకేంటంటే మన ఆఫీసు, మన ఇల్లు. అవును. మన ఆఫీసు, మన ఇల్లు తప్ప ఇంకే ప్రపంచం వేరే ప్రపంచంతో అవసరం లేదు. మనం చేయలేం. అవును. మూడోదొచ్చేసి ఘనత గురించి ఎప్పుడు ఆలోచించాం. గ్రేట్‌నెస్ గురించి ఆలోచించాం. బతుకు పోరాడతాం. రేపు పొద్దున్న ఎలా తెల్లారుతుందని దాని గురించి చేస్తాం తప్ప ఎప్పుడు కూడా నీ గ్రేట్‌నెస్ ఉండాలి, నన్ను పొగడాలి, నా గురించి మాట్లాడాలనేది ఉండదనమాట. అవును. సో అందుకోసం మనం ఏం చేస్తాం, మన దేశంలో మనిషికి వాల్యూ ఉండదు. మనిషికి వాల్యూ ఉండదు. సో కాబట్టి ఈ పర్పసే. ఈ 3 మనం ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అంటే, మనకు కాంప్రమైజ్ కాకుండా ఉండాలన్నా గానీ, ప్రపంచం తిరిగి ఆస్వాదించాలన్నా గానీ, మూడోదొచ్చేసి మనకు ఘనత కావాలన్నా గానీ, ఈ 3 కావాలంటే డబ్బులు కావాలి. దుడ్లు కావాలి. పైసలు కావాలి. సో పైసలు మనకు కావాలంటే పైసలు ఎక్కడున్నాయి? అది. మనీ ఎక్కడున్నాయి? అని గనుక మనం చూస్తే, మన ధర్మం ప్రకారం మనము మనీని ఏమంటాం మనం? లక్ష్మీదేవి అంటాం. లక్ష్మీదేవి అంటాం. అంటే లక్ష్మిని క్రియేట్ చేసేది ఎవరు? లక్ష్మి ఎవరు పుట్టిస్తారు? లక్ష్మిని ఎవరు పుట్టిస్తారు? వాళ్ళ మదర్. వాళ్ళ మదర్. వాళ్ళ మదర్ ఎవరు? భూమాత. భూమాత. అంటే డబ్బు ఎవరి దగ్గర ఉంది? డబ్బుని క్రియేట్ చేసేది, డబ్బు జనరేట్ చేసేది ఎవరు? భూతల్లి. భూతల్లి డబ్బు జనరేట్. డబ్బుని క్రియేట్ చేయాలన్నా గానీ, డబ్బుని సృష్టించాలన్నా గానీ ఎవరి దగ్గర ఉంటదంటే భూతల్లి దగ్గర ఉంటది. ఓకే. సో కాబట్టి రేపొద్దున నీ జీవితం యొక్క సార్థకత ఫుల్ఫిల్మెంట్ కావాలన్నా గానీ, లేదు ఈ పర్పస్ ఫుల్ కావాలన్నా గానీ, ఇక్కడికి వచ్చినది నువ్వు కంప్లీట్ కావాలంటే నీకు పైసలు కావాలి. పైసలు ఎవరి దగ్గర ఉన్నాయంటే భూతల్లి దగ్గర ఉన్నాయి. సో భూతల్లి దగ్గర నువ్వు గనుక పోయి అడిగితే భూతల్లి ఇస్తుంది నీకు. సో భూతల్లి దగ్గర చేసే మెయిన్ బిజినెస్లు ఏముంటాయంటే, ఒకటి వచ్చి రియల్ ఎస్టేట్ ఉంటుంది, రెండోది వచ్చేసి వ్యవసాయం ఉంటుంది, మూడోది వచ్చి మైనింగ్ ఉంటుంది. నీకు మైనింగ్ వ్యాపారం చేయాలంటే నీకు అక్కడ డబ్బులు కావాలి, పెద్ద ఉండాలి. రెండోది వచ్చి వ్యవసాయం చేయాలంటే నీ దగ్గర భూమి ఉండాలి. సో కాబట్టి నీ దగ్గర మైనింగ్ లేదు. ఎందుకంటే మన భారతదేశం దగ్గర చాలా మంది మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి మైనింగ్ చేయలేరు. మైనింగ్ 1%, 2% మాత్రం చేస్తారు. రెండోది వచ్చేసి వ్యవసాయం చేయాలంటే భూములు ఎకరాల భూములు ఉండాలి. ఆ భూములు కూడా అందరి దగ్గర లేవు ఈరోజు. సో కాబట్టి ఈ రెండు సాధ్యం కాదు. ఇక సాధ్యమయ్యేది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం. సో రియల్ ఎస్టేట్ వ్యాపారం కనుక మనం ఎంచుకుంటే దీనికి ఇన్వెస్ట్మెంట్ ఏమీ అవసరం లేదు. నీకు అక్కడ భూమి అవసరం లేదు, నీ దగ్గర డబ్బు అవసరం లేదు. భగవంతుడు ఇచ్చిన నోరుని, భగవంతుడు ఇచ్చిన సమయాన్ని గనుక మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే రియల్ ఎస్టేట్ వ్యాపారం మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇందాక చెప్పాను మీకు, ఇంచుమించు ప్రపంచవ్యాప్తంగా అప్ టు 60% వరకు ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ షేర్ హోల్డ్ ఉంది. కాబట్టి దీంట్లో నువ్వు గినక ప్రాపర్గా నేర్చుకోగలిగి, ఏ విధంగా చేయాలని కనుక నేర్చుకోగలిగి నువ్వు చేస్తే ఇక్కడ నీ యొక్క పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వచ్చు. అలా కాకుండా నేనేదో వచ్చినా తిన్నా పన్నా ఇద్దరిని కన్నా పోయినా అంటే అది కుక్క చేస్తుంది. మిగతా రంగాల్లో డబ్బులు రావా అంటే డబ్బులు వస్తాయి కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఇంతకుముందు 90s 20s ఎవ్రీ 20 years జనరేషన్ చేంజ్ అవుతుంది. ఎవ్రీ 20 years జనరేషన్ చేంజ్ అవుతుంది. సో ఈరోజు 90s 20s ₹1 సంపాదిస్తే నెలసరి ఆదాయం అంటారు కదా. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పనిచేసి ₹1 సంపాదించేవాడు 10 మంది బతికేవాళ్ళు. ఎవ్రీ 20 years ఒకసారి జనరేషన్ చేంజ్, ఎవరీ జనరేషన్స్కి మన ఖర్చులు, మన శాలరీస్ 10 times పెరుగుతూ ఉంటుంది. 90s 20s నుంచి 90s 40sకి వచ్చేలోపు అది 10 times పెరిగి ₹10 అయింది నెలసరి ఆదాయం. అక్కడ 90s 40s నుంచి 90s 60sకి వచ్చేలోపు ఆ ₹10 కాస్త ₹100 అయింది. 90s 60s నుంచి 80sకి వచ్చేలోపు ₹100 కాస్త ₹1000, 10 times పెరిగి ₹1000 అయింది. 80s నుంచి 20sకి వచ్చేలోపు అంటే 2000కి వచ్చేలోపు మనకు 10,000 అయింది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అంటే 20 నుంచి 2020 వరకు ఈరోజు మినిమం మనకు శాలరీ ఎంత ఉండాలి అంటే ₹1,00,000 ఉండాలి. ఈరోజు గ్రేట్నెస్ ఏంటంటే ఇంతకుముందు ₹1 సంపాదించి 10 మంది బతికేవాళ్ళు ఈరోజు ₹1,00,000 సంపాదిస్తే ఇద్దరు కలిసి ₹1,00,000 సంపాదించి ఒక్కరిని పోషిస్తారు. అంటే ఇంత జనరేషన్ గ్యాప్ వచ్చింది. అంటే ఈరోజు ఎంతమంది ₹1,00,000 సంపాదించేది అంటే మినిమం అంటే దారిద్ర్య రేఖకి పైన ఉండడానికి, పైన కాదు మధ్యలో ఉండడానికి, మిడిల్లో ఉండడం కావాలంటే మినిమం శాలరీ వచ్చి ₹1,00,000 ఉండాలి. ఈరోజు మనకి దాదాపు ఈ ₹1,00,000 ఈ దాంట్లోకి వచ్చి ప్యాకేజీలోకి వచ్చి మనము నెలకు ₹1,00,000 ప్యాకేజ్కి వచ్చి 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు కంప్లీట్ కాబోతుంది, ఆల్రెడీ 5 సంవత్సరాలు కంప్లీట్ కాబోతుంది. ఎంతమంది ₹1,00,000 సంపాదిస్తారు అంటే భారతదేశంలో ఉన్న యువత ఎంతమంది దారిద్ర్య రేఖకి పైన ఉన్నారు? కష్టమే, చాలా తక్కువ.
చాలా తక్కువ ఉన్నారు. ఈ రోజు భార్య భర్తలు కష్టపడి సంపాదిస్తే ₹1,00,000 రావట్లేదు. అదే ₹1,00,000 చాలా గ్రేట్ శాలరీ అనుకుంటారు. ఒకవేళ నువ్వు ₹1,00,000 సంపాదిస్తే, ఒక కోర్స్ ₹1,00,000 గ్రేట్ శాలరీ అనుకుంటే, నువ్వు ₹1,00,000 సంపాదిస్తే ఆ ₹1,00,000 కోటీశ్వరుడు ఎప్పుడు అయిపోతావు? నువ్వు ₹1,00,000 ఎప్పుడు సంపాదిస్తావు? అంటే ఈ జీవితంలో నువ్వు లక్షాధికారిని బతికి చచ్చిపోవాలి, కోటీశ్వరుడు అవడం లేదు. మీ చిన్నప్పుడు మీ ఫాదర్స్ అడగండి, పెద్ద అమౌంట్ ఏంటంటే ₹1,000 పెద్ద అమౌంట్ అండి, ₹100 అంటే సూపర్. అది కానీ లక్షాధికారి అనేవాళ్ళు లక్షాధికారి ఆ రోజుల్లో లక్ష అనేది పెద్ద విషయం. కానీ ఈ రోజు 100 కోట్లు వింటాను, 1000 కోట్లు వింటాను, 1,00,000 కోట్లు వింటాను, లక్షల కోట్లు వింటాను. మరి ఆ లక్షలు ఇనుడైనా నువ్వు ఎప్పుడు సంపాదిస్తావు? మరి వేరే రంగంలో ఆస్కారం ఉంటే వేరే రంగంలో నీకు ఆస్కారం ఉంటే నువ్వు కావచ్చు కదా. ఎంతమంది అయ్యారు వేరే రంగంలో? ఎంతమంది అయ్యారు చూడండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతా బిఎస్ గారు, మీకు మీరు ఎప్పుడైనా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక 10 మందిని మీరు ఆపి, పెద్ద కార్లు, రేంజ్ రోవర్స్, పెద్ద పెద్ద BMW, బెంజ్ కార్లు, ఒక 10 కార్లు ఆపి ఒకసారి అడగాలి. మీరు ఏం అడగాలంటే, సార్ మీరు ఏం చేస్తారు సార్ అని అడగాలి. 10 కార్లు అడిగితే 10 కార్లలో 9 మంది బిజినెస్ చేస్తారు. 10లో 10 మందిలో 9 మంది బిజినెస్ చేస్తా అంటారు. అందులో మనం అడగాలి, ఏం వ్యాపారం చేస్తారు సార్ మీరు అడిగితే ఆ 9 మంది చెప్తారు, 9 మంది చెప్తారు 9 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అంటారు. ఒక్కళ్ళు మాత్రమే ఆ పొలిటీషియన్, లేకుంటే సినిమా, అదే వేరే బిజినెస్ ఉండవు. సినిమా అంటే వ్యాపారంలో సినిమా ఏదైనా ఐటీ సంబంధించి ఉంటుంది, 1% ఉంటుంది. రిమైనింగ్ 9 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. అంటే ఈ రోజు భారతదేశంలో కాదు, ప్రపంచంలో పెద్ద రిచెస్ట్ పర్సన్స్ ఎవరంటే రియాల్టర్స్. మీరు అదెందుకు, మన ట్రంప్ గారు ఉన్నారు, ప్రపంచం మొత్తం ఆయన కూడా రియాల్టరే కదా. సో కాబట్టి నువ్వు ధనవంతుడు కావాలి అన్నా కానీ, నీ కోరికలు ఫుల్ఫిల్మెంట్ కావాలి అన్నా కానీ, నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారే అవుతారనమాట. వేరే ఇండస్ట్రీ లేదు, అది ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. సో కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉంటుంది. సో కాబట్టి నువ్వు ఇక్కడ ఇంకా ప్రాపర్గా అర్థం చేసుకొని ఈ రియల్ ఎస్టేట్ కరెక్ట్గా చేయగలిగితే నువ్వు ఖచ్చితంగా అంటే నేను ఏం చెప్తున్నా అంటే, రేపు పొద్దున నీ యొక్క జీవిత సార్థకత ఫుల్ఫిల్మెంట్ అవ్వాలి అంటే, సార్థకత అవ్వాలి అంటే, లేదు నీ పర్పస్ ఫుల్ఫిల్మెంట్ కావాలంటే, నీకున్న ఏకైక ఆప్షన్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ బుద్ధి ఎందుకు చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే మన బాడీ మొత్తం కూడా ఒక ఇండస్ట్రీ అనుకుందాం. బాడీ మొత్తం వ్యవస్థ అనుకుంటే, ఈ బాడీ వ్యవస్థలో హార్ట్ అనేది ఇంపార్టెంటే కదా. చాలా హార్ట్ అనేది ఇంపార్టెంటే కదా. హార్ట్ ఆగిపోతే బాడీని ఏమంటారు? డెడ్ బాడీ అంటారు. మైండ్ పని చేసినా కానీ హార్ట్ ఆగిపోయింది అనుకోండి, మైండ్ ఆటోమేటిక్ డెడ్ అయిపోతుంది. అంటే హార్ట్ ఇంపార్టెంట్. సో నేను ఏమంటే, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో హార్ట్ అనేవాడు ఎవడంటే మీడియేటర్. ఒక మార్కెటింగ్ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాడు మీడియేటర్. మీరు చూడండి, ఆ ఇండస్ట్రీలో కంపెనీలో కనుక టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ప్రాపర్గా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసుకునే టీం ఉంటే అది సూపర్గా ఉంటుంది. లేకుంటే టీం లేకుంటే ఆ ఇండస్ట్రీ డెడ్ ఇండస్ట్రీ అవుతుంది, వాళ్ళ దగ్గర ఉండరు. సో అందుకోసం నేను ఏంటంటే, రియల్టర్ అనేవాడు హార్ట్, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసేవాడు గుండె. సో కాబట్టి నువ్వు గుండెకి, ఇందాక మీరు అడిగారు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఎందుకు రెస్పెక్ట్ ఉండదు, రౌడీలు ఉంటారు, చదువుకొని ఉంటారు కదా. మీరు కనుక ఈ హార్ట్ అనే వ్యక్తి, ఇప్పుడు సపోజ్ ఐటీ ఉన్నది, ఐటీలో ఇండియన్ ఎకానమీలో 6 to 7% షేక్ ఉన్నది. మన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ 36 నుంచి 40% ఉంది. 40% ఉంది. మరి ఈ 40% ఇంత పెద్ద ఇండస్ట్రీలో హార్ట్ అని ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నాయి, నీకు ఎందుకు రెస్పెక్ట్ లేదు? ఆ రెస్పెక్ట్ ఎందుకు ఉండదు అని చెప్పేసి మనం కనుక నెక్స్ట్ మాట్లాడదాం. సో అంటే కాబట్టి ఒక వ్యక్తి తన జీవితాన్ని సార్థకత చేయాలన్నా కానీ, తన లైఫ్ ఫుల్ఫిల్మెంట్ కావాలంటే అతనుకున్న ఏకైక ఆప్షన్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. సో రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కనుక మీరు కరెక్ట్గా కనుక్కుంటే, కరెక్ట్ చేయగలిగితే మీరు సూపర్గా అవుతారు.